ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇది మహేంద్ర ట్రాలీ ఆటో. దీనికి వచ్చేసి ఏంటంటే స్టార్ట్ డబ్బులు వచ్చిందంట. ఏదైనా తీసుకొచ్చి చూస్తే ఏమైందంటే ఈ యొక్క పులి అనేది పట్టుకుంది, తిరగట్లేరు. ఏమైందని చూస్తే ఏంటంటే దీనికి సిల్మోర్ కూడా లేదనమాట. లేదు, సిల్మోర్ కూడా లేదు. చూసారుగా, దీనికి వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క ఇంజన్ అనేది స్టక్ అయింది అనమాట. ఎందుకు స్టక్ అయింది అనేది చూద్దాం. ఒక బండి నేను బోర్ చేసింది 1 year అయింది చేసి. వీళ్ళు వర్షానికి పెట్టారంట బండి అనేది. దానివల్ల ఒక వర్షం వాటర్ లోపల పోయి స్టక్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ ఈ యొక్క ఇంజన్ లో గేర్ చెక్ చేద్దాం. ఇంజన్ లో చూస్తే ఆయిల్ గేర్ కిందికి ఉంది, కానీ ఆయిల్ బాగానే ఉంది, కానీ ఇంజన్ లోకి అయితే వాటర్ బాగాలేదు. ఇప్పుడు ఒకసారి బోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఎన్ని పార్ట్స్ బీకి టపా మీకు ఓపెన్ చేసి ఏమైంది అనేది చూపిస్తా. ఓకే, రైట్స్ గోల్డ్ మొత్తం ప్లేట్. ఓకే, ఇప్పుడుగా సంప్ ఓపెన్ చేసి సిఆర్బీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ చేద్దాం. దీనికి కింద నుండి రైట్ సిఆర్ వచ్చేసింది. సిఆర్ బాగానే ఉంది. ఇప్పుడు హెడ్ అనేది హెడ్ ఓపెన్ చేద్దాం. ఇది హెడ్ చూసేసి లోపల ఇలా ఉందన్నమాట. ఇది బోరు. చూసారు లోపల మొత్తం కూడా వాటర్ ఎలా పోయినా అనేది వాటర్ పోయి స్టక్ అయిపోయింది బోరు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం బయటికి. ఇది బోరు, కొత్త బోర్ అన్నమాట. బోర్ చేపించి ఫుల్ బోర్ చేసి 1 year అయింది. ఈ యొక్క బండి వాటర్ పోవడం వల్ల ఈ యొక్క బోర్ అనేది స్టక్ అయిపోయింది అనమాట. స్టక్ అయిపోయింది. ఈ యొక్క పిస్టన్ అనేది వాటర్ పై స్టక్ కావడం వల్ల ఈ యొక్క బండి అనేది స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది అనమాట. అంటే పుల్లి పట్టపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి శుభ్రంగా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది లోపల. ఇది లోపల బోరు. చూసారు మొత్తం కూడా వాటర్ వల్ల స్టక్ అయిపోయింది. కొత్త బోర్ ఇది. రింగులు కూడా మొత్తం వాటర్ వల్ల స్టక్ అయిపోయినాయి. ఓన్లీ ఆయిల్ రింగ్ ఒకటే మంచిగా ఉంది అన్నమాట. తత్తమ రింగులు 2 కూడా స్టక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ యొక్క బోర్ అనేది కొత్తది ఎక్కించుదాం. పనికి రాదు ఇది. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, లోపల బాగానే ఉంది. వచ్చేసి ఏంటంటే ఈ యొక్క పంపులోకి వాటర్ పోయిన కారణంగా ఏంటంటే ఈ యొక్క పంపులో కూడా ఈ యొక్క జామ్ అయి ఉండొచ్చు. పంపులో కూడా లోపల స్టక్ అయి ఉండొచ్చు వాటర్ అనేది పోయి లోపలికి. ఈ యొక్క పంపు నదులు కూడా క్లీన్ చేపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఖమ్మం పోతే ఏం చేసిందంటే ఈ యొక్క పంపు నది సామాన్లు ఓపెన్ చేస్తే మొత్తం కూడా లోపల స్టక్ అయిపోయినాయి అనమాట. ఇది బండి పక్కన పెట్టుంది కాబట్టి వాటర్ లోపల పోతే అట్లే ఉంటే మొత్తం స్టక్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా సామాన్లు ఇప్పించాను, కొత్త సామాన్లు ఇప్పించాను. ఇప్పుడు ఈ యొక్క ఇంజన్ శుభ్రంగా అడిగి ఈ యొక్క బోర్ కిట్ ఎక్కిద్దాం. తర్వాత ఎడ్డు కూడా శుభ్రంగా అడుగుదాం. ఓకే, ఇది కొత్త బోర్ కిట్, గ్రీవ్స్ కంపెనీ అనమాట. చూసారుగా, BS3 బోర్ ఇది. ఇప్పుడు దీన్ని ఫిట్ చేద్దాం. ఇది బోర్ సెటప్ అయిపోయింది. చూసారుగా, కొత్త బోర్ ఎప్పుడైనా కానీ. ఓకే, బోర్ ఫిట్టింగ్ హెడ్ ఫిట్టింగ్ మొత్తం ఓకే. కింద సిఆర్పీ మొత్తం చాలా సాగిపోయింది అనమాట. ఇప్పుడు ఈ యొక్క బడిలో ఈ యొక్క ఇంజన్ ఆయిల్ పోసేసి గేజ్కి నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం. ఓకే, ఇంజన్ ఆయిల్ బయట అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క పైపులు మనం శుభ్రంగా కూడా క్లీన్ చేసి ఈ యొక్క డీజిల్ అనేది ఇందులోకి వచ్చిన దాకా పంపు చేయాలన్నమాట. ఇప్పుడు మనం కొట్టే డీజిల్ అనేది కూడా ఈ యొక్క పంపు కొట్టే డీజిల్ పైపులు అనేది మొత్తం చక్కెర కొడుతుంటే డీజిల్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం చెక్ చేద్దాం వాటర్ ఉన్నాయా, డీజిల్ ఉందనేది. ఓకే, డీజిలే, ప్యూరే. ఇందులో ఏ మాత్రం కూడా వాటర్ దిగలేదు. ఇప్పుడేగా ఈ యొక్క పైపులు మొత్తం కూడా ఫిట్ చేద్దాం. ఓకే, ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క బండిని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. బండి స్టార్ట్ అయిపోయింది. దీన్ని ఒకసారి బీరింగ్ చెక్ చేద్దాం. బాగానే ఉంది. చూసారుగా ఈ యొక్క బండి మనం ఎలా సెట్ చేసాం అనేది ఇప్పుడు ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. ఈ యొక్క బండి అనేది, ఈ యొక్క ప్రశ్న అనేది ఎందుకు, ఈ యొక్క ఇంజన్ అనేది ఎందుకు స్టక్ అయిందో. ఏంటంటే వచ్చేసి మన ఈ యొక్క బండి ఏంటంటే ఒక నెల క్రితం
బండి రన్ చేయకుండా పక్కన పెట్టారంట. అయితే వచ్చేసి ఏంటంటే బండి ఇంజన్ చేసి మనం దగ్గర 1 year అయింది. అయితే బాగా తోలినాలు తోలి బాగానే ఈ మధ్య కాలంలో ఏంటంటే పక్కన పెట్టారంట. ఒక నెల కింద పెట్టినప్పుడు ఏంటంటే వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేసినప్పుడు ఏమైంది, అప్పుడు వాటర్ అనేది ఎలా పోయినాయి, ఆ సైలాన్సర్లో పోయినాయి అనుకుంటున్నారా, కానీ సైలాన్సర్లో నుండి పోలేదన్నమాట దీనికి. ఎందుకంటే సైలాన్సర్లో నుండి పోవాలంటే మనం రన్ చేస్తే నెలలో పోతే, కానీ దీనికి పోయింది ఈ యొక్క ఇంజన్లోకి సైలాన్సర్లో నుండి కాదు. అటు సైడ్ వచ్చేసి డీజిల్ ట్యాంక్ ఉంటుంది అనమాట, రైట్ సైడ్ ఇటు సైడ్ ఉంటుంది అనమాట డీజిల్ ట్యాంక్ అనేది. దీనికి ఏంటంటే మూత అనేది మన వాళ్ళు వాడలేదు. ఈ యొక్క బండికి మొత్తం కరెక్ట్గా మెయింటైన్ చేసేయాలి, కానీ దీనికి మెయిన్ ఏంటంటే ఈ యొక్క డీజిల్ ట్యాంక్ మూత అనేది వాడలేదన్నమాట. దానివల్ల ఏంటంటే మొన్న వర్షం వచ్చినప్పుడు ఈ యొక్క ఇందులోకి నీళ్ళు పోయి వర్షం నీళ్ళు ఇందులో పోయి కనీసం దీనికి మూత అనేది కూడా ఒకవేళ మూత మనం వాడినప్పుడు మూత దొరకని స్థితిలో ఇలాంటి వాటర్ ట్యాంక్ మూతలన్నా పెట్టుకుంటే బాగుండేది. కానీ మన వాళ్ళు ఏం చేసినట్టే ఈ యొక్క మూత వాడని కాక కనీసం ఏమి పెట్టకుండా ఇలాంటి మూతలు కూడా పెట్టకుండా ఎట్లా వదిలిపెట్టడం వల్ల ఏమైందంటే ఈ యొక్క వాటర్ అనేది ఇందులోండి ఈ ట్యాంకీలో పోయి కొన్ని నీళ్ళు ఇందులో పోయి లోపల ఈ యొక్క ట్యాంకీ నుండి తర్వాత వచ్చేసి ఈ యొక్క డీజిల్ పైప్లోకి వచ్చేసి ఈ డీజిల్ పైప్ నుండి కెక్కర్ నుండి ఈ యొక్క డీజిల్ ఫిల్టర్లో పోయి డీజిల్ ఫిల్టర్ నుండి ఈ యొక్క పంపు నుండి నాజిల్ పోయినప్పుడు ఏం చేసినా మనలో ఈ యొక్క డీజిల్ ట్యాంక్ లో వాటర్ పోయి చూసుకోలేదు కాబట్టి స్టార్ట్ చేశారు. బండి స్టార్ట్ అయ్యి 1 నిమిషం నడిచి అలా ఆగిపోయింది అనమాట. అప్పటికే ఆగిపోగానే ఈ యొక్క వాటర్ అనేది అందులో ఉంటాయి కాబట్టి ఇలా 2-3 దమ్ములు స్ప్రే పడి ఉంటుంది. స్ప్రే పట్టడం వల్ల ఈ యొక్క పిస్టన్ లో ఓన్లీ 2 టాప్ రింగ్ మాత్రం స్టక్ అయిపోయినాయి అన్నమాట. ఆ వాటర్ అనేది చిలుకులు ఈ యొక్క వాటర్ జల్ అనేది దాని మీద ఉండటం వల్ల చూసారుగా ఎంత పని అయిందో. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఈ యొక్క ఆ చిన్న మిస్టేక్ వల్ల చిన్న ట్యాంక్ మూత 80 రూపాయలు 100 రూపాయల మూత వల్ల ఈ యొక్క కండిషన్ లో ఉన్న ఇంజిన్ అనేది ఖరాబ్ అయింది అనమాట. వచ్చేసి దీనికి ఖర్చు వచ్చేసి ఎంత అయింది, ఇప్పుడు వీళ్ళు ఒక నెల పక్కన పెట్టారు కాబట్టి ఈ యొక్క ఇంజిన్ అనేది మొత్తం స్టక్ అయిపోయింది. అయితే ఇప్పుడు వచ్చేసి దీనికి బోర్ కిట్ పోయింది, తర్వాత వచ్చేసి పంపు నాలు పోయింది. చూసారుగా పంపు నాలు బిల్లు వచ్చేసి 3500 అయింది. తర్వాత బోర్ కిట్ వచ్చేసి ఈ బోర్ కిట్ సియాలు సర్వీస్ ఛార్జ్తో సహా మొత్తం కూడా 9,500 బిల్లుకి వచ్చింది అనమాట. కాబట్టి మీరు కూడా ఎలాంటి మిస్టేక్స్ చిన్న మిస్టేక్సే ఈ యొక్క బండి అనేది ఖరాబ్ కావడానికి కారణం అనమాట. కాబట్టి మీరు ఎలాంటి విషయాలు నేను ఎందుకు చెప్తానంటే ఎలాంటి చిన్న మిస్టేక్స్ అనేది మీరు చాలా జాగ్రత్త చూసుకుంటారని ఈ యొక్క వీడియో చేస్తాను అనమాట. ఓకే, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి. డౌట్స్ ఏమంటే కింద కామెంట్. ఓకే, పక్కా రిప్లై చేస్తా. ఓకే, బాయ్.